అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా ఎంతో కీలకమైనదిగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అదే సమయంలో కొత్త బాధ్యతలు కూడా మీపై పడవచ్చు. పై అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో గట్టెక్కుతారు. సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పులు ఇచ్చే ముందు ఆలోచించండి. కుటుంబ అవసరాల కోసం కొంత ధనాన్ని కేటాయించాల్సి వస్తుంది, కానీ పొదుపుపై దృష్టి పెట్టండి. కొత్త ప్రాజెక్టులలో డబ్బు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎంత అవసరం. ఆర్థిక పరంగా రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాల కోసం సిద్ధంగా ఉండండి. అనవసరమైన విలాసాలకు దూరంగా ఉండడం మీ ఆర్థిక స్థితిని కాపాడుతుంది. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సామరస్యంతో పరిష్కరించుకోండి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఇంటికి సంబంధించిన పనుల్లో అందరితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. పెద్దల సలహాను పాటించడం వల్ల సమస్యలు త్వరగా సమసిపోతాయి. వారికి సమయం కేటాయించండి. పిల్లల చదువుల విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు వారికి ఎంతో మేలు చేస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏ చిన్న సమస్య వచ్చినా చర్చలతో పరిష్కరించుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఈ రాశి స్త్రీలు ఈరోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు ఉన్నప్పుడు మీ వస్తువులను మరియు ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. పని ప్రదేశంలో కానీ లేదా బయట కానీ తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకుండా ఉండడం సురక్షితం. వంటగది పనుల్లో జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మీకు చాలా మేలు చేస్తుంది. ఎలాంటి కష్టకాలంలోనైనా ధైర్యంగా ఉండి సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. మీకు తెలియకుండానే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికి వెల్లడించకండి, ఎందుకంటే అవి మీకే వ్యతిరేకంగా మారవచ్చు. మీ శత్రువులు మీ బలహీనతల కోసం వెతుకుతుంటారు, కాబట్టి మీ పనిలో తప్పులు లేకుండా చూడండి. అనవసరమైన వివాదాలు తలదూర్చడం వల్ల శత్రువులకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. ఏ పని చేసినా చాలా రహస్యంగా మరియు తెలివిగా చేయడం మీకు రక్షణ కలిగిస్తుంది. ఆఫీసులో కానీ బయట సమాజంలో కానీ మీ కీర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ నిశ్శబ్దం మరియు పద్ధతే మీ శత్రువులకు సరైన సమాధానం ఇవ్వాలి. ఆరోగ్యపరంగా ఈరోజు అనుకూలంగా లేని సూచనలు కనిపిస్తున్నాయి. జీర్ణక్రియ సమస్యలు రావచ్చు. బయటి ఆహారం తినడం తగ్గించి ఇంటి భోజనానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ఉత్తమం. నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు, కాబట్టి రాత్రి వేళల్లో తగినంత విశ్రాంతి తీసుకోండి. శారీరక శ్రమ పెరుగుతుంది, కాబట్టి తగినంత నీరు త్రాగడం మర్చిపోకండి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనాన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ప్రయాణం చేసే ముందు మీ వాహనాన్ని ఒకసారి తనిఖీ చేయించుకోవడం వల్ల ఇబ్బందులు తప్పుతాయి. విలువైన వస్తువులను ప్రయాణంలో మీ దగ్గర ఉంచుకోండి. వాటిని ఎవరికి అప్పజెప్పకండి. ప్రయాణంలో కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు, కానీ వారిని పూర్తిగా నమ్మడం ప్రమాదకరం. ముఖ్యమైన పనుల కోసం ప్రయాణం వాయిదా వేయాల్సి వస్తే అది మీ మంచికే అని భావించండి. ప్రయాణంలో ఆహార నియమాలను పాటించడం మర్చిపోకండి. వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. సురక్షితమైన ప్రయాణం కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవడం అన్ని విధాల మేలు చేస్తుంది. ఈ రాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపార విషయాల్లో శ్రేయోభిలాషులు, స్నేహితుల సలహా తీసుకోవాలి. ఇంజనీరింగ్ రంగానికి చెందిన వారికి ఈ సమయం చాలా ఉత్తమమైనదిగా ఉంది. ఈరోజు మీ కోరికలు ఒకటి నెరవేరవచ్చు. వ్యాపార పర్యటన విజయవంతం అవుతుంది. మీకు బహుమతులు లభిస్తాయి. మీరు డబ్బు సంపాదిస్తారు. మీరు సంతోషంగా ఉంటారు. నిర్లక్ష్యాన్ని నివారించండి. ప్రముఖులతో మీ సంభాషణలు పెరుగుతాయి. ఇల్లు లేదా వాహనం కొనడం లేదా అమ్మడం గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. మీ బిడ్డ పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు అందుతుంది. ఈరోజు ఆనందంతో నిండిపోతుంది. మీరు మీ కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. మీరు మీ అన్నయ్య నుండి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. మీకున్న మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. ఇది మీకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సాహిత్య రంగానికి చెందిన వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు అందుతాయి.
మీరు మీ వృత్తిలో కొత్త కోణాలను నెలకొల్పుతారు. మీ సృజనాత్మకత మరియు ఆసక్తికరమైన పనుల్లో కొంత సమయం గడపడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో సౌలభ్యం మరియు సహకార వాతావరణం నెలకొంటుంది మరియు వైవాహిక సంబంధాలు మరింత బలపడతాయి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు అదృష్టంతో పూర్తి అవుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంది. పెద్దల మద్దతు మరియు మార్గదర్శకత్వంతో మీరు ఉన్నత స్థానాన్ని మరియు ప్రతిష్టను సాధిస్తారు. ఈరోజు మీకు పని ప్రదేశంలో మీ పై అధికారుల నుండి చాలా మంచి మద్దతు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. దీనివల్ల మీ హోదా పెరుగుతుంది. వ్యాపార పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ అద్భుతమైన సాంకేతిక సామర్థ్యాలను మరియు గత వాణిజ్య అనుభవాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈరోజు కుటుంబ సభ్యులందరితో మీ పరస్పర సమన్వయం చాలా బలంగా ఉంటుంది. ఏదో ఒక కారణం చేత ఆహ్లాదకరమైన చిన్న లేదా సుదూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. మానసికంగా మీరు చాలా బలంగా సురక్షితంగా భావిస్తారు. మీకు ఇచ్చే ఏకైక సలహా ఏమిటంటే నేటి మార్కెట్లో ఎలాంటి ప్రమాదకరమైన పనులకైనా మీరు దూరంగా ఉండాలి. మీకు ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకొని మరియు మెరుగైన సమాచారాన్ని పొందే అవకాశం లభిస్తుంది. అందువల్ల మీ ముఖ్యమైన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏ లక్ష్యాలను సాధించడంలోనైనా మీ సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు జ్ఞానం మరియు శాస్త్ర రంగాలపై ఆసక్తిని కొనసాగిస్తారు. ఏదైనా ప్రతికూల పరిస్థితిలో ఆందోళన చెందకుండా ఒక పరిష్కారాన్ని కనుగొనండి. మీరు దానిని త్వరలోనే కనుగొంటారు. వాహనం లేదా ఖరీదైన పరికరాలు పాడైపోవడం వల్ల గణనీయమైన ఖర్చులు ఏర్పడవచ్చు. యువత తమ ఆలోచనల్లో మరింత సానుకూలతను నింపుకోవాలి. కార్యాలయంలో జరిగే పనులన్నింటినీ పర్యవేక్షించండి మరియు మీరు తప్పనిసరిగా హాజరు కావాలి. మీ కింది ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తవచ్చు. ఇది వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. మీకు కార్యాలయంలో ప్రత్యేక అధికారం లభించవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఒకరికొకరు సమయం కేటాయించుకోండి. పరస్పర నమ్మకం మీ బంధాన్ని బలంగా ఉంచుతుంది. అసమతుల్యమైన దినచర్య మరియు ఆహారం కడుపు నొప్పికి కారణం కావచ్చు. ఈ రోజుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈరోజు ఆర్థిక విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనఖా పెట్టిన వస్తువులను తిరిగి విడిపించుకునే అవకాశం లభించి ఎంతో కాలంగా ఉన్న ఒక భారం తగ్గుతుంది. ఈరోజు ప్రముఖులతో జరిగే చర్చలు మీకు కొత్త అవకాశాల దారులు తెరవవచ్చు. మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమై కుటుంబ సభ్యుల్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదంతో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తాయి. ఆర్థిక విషయాలు ఊరటనిచ్చే పరిణామాలు చోటు చేసుకుంటాయి. గతంలో తీసుకున్న అప్పులను తీర్చేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అవసరమైన ఖర్చులపైన దృష్టి పెట్టడం మంచిది. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు సంతృప్తిని కలిగిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మిత్రులు లేదా బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పని సాఫీగా పూర్తయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉన్నత అధికారుల మద్దతుతో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం ఆనందం పెరుగుతాయి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి పురుషులు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత మహిళలతో పరిచయాలు లేదా అనవసర సంభాషణలు మిమ్మల్ని చిక్కుల్లో నెట్టే అవకాశం ఉంది. తోటి మహిళా ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండడం చాలా ముఖ్యం. స్త్రీల వల్ల మీపై అనవసరమైన ఆరోపణలు లేదా నిందలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు ఒక్కసారిగా పెరగడం వల్ల మీ బడ్జెట్ తలకిందులయ్యే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఈరోజు కొంత ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది. చిన్న మాట కూడా గొడవకు దారి తీయవచ్చు. భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తి మనస్పర్ధలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఉమ్మడి ఆస్తుల విషయంలో లేదా పాత వివాదాల వల్ల తోబుట్టువులతో వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీ శత్రువులు మీపై పైచేయి సాధించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.